వడుగా ఎవరివాడవెవ్వడవు సంవాస స్థలం వెయ్యది ఈ ఎడకు నీవరుదల్చుటన్ సఫలమయ్యన్ వంశమున్ జన్మమున్. నా వంశం, నా పుట్టుక, నువ్వు వచ్చావు, ధన్యమైపోయింది. కడు ధన్యాత్ముడనైతి. ఎందుకు ఈ మాట బలిచక్రవర్తి అన్నాడు? విష్ణు అంతటి వాడిని రప్పించుకోగలిగాను. మా వంశంలో ఇలా రప్పించుకున్నటువంటి వాడు మా తాత ప్రహ్లాదుడు. ఆ హిరణ్యకశిపుణ్ణి వధించి స్వయంగా మోక్షాన్ని తండ్రికి ఇప్పించుకోవడం కోసం ఏ ప్రహ్లాదుడు మా తాత రప్పించుకున్నాడో, నేను కూడా అలా స్వయంగా ఇంద్రుణ్ణి పారద్రోలి యథార్థంగా నిన్ను రప్పించుకోగలిగాను. కాబట్టి కడు ధన్యాత్ముడనైతి. నేను ధన్యాత్ముడు. నేను తనకి తాను ఆనందంతో చెప్పుకున్నాడు. అహంకారం కాదు, గర్వం కాదు. ఆ బలిచక్రవర్తి దగ్గరికి స్వయంగా రాగానే నువ్వెవరివి అని ప్రశ్నించాడు. నీకేం కావాలి అని అడిగాడు. వడుగేరెక్కడ, భూములెక్కడ, కరుల్వామాక్షుల శంభులెక్కడ, నిత్యోచిత కర్మమెక్కడ. ఏదో ఈ చిన్నవాడిని, ఒడుగు చేసుకున్నవాడిని, బ్రహ్మచారిని, వటు రూపంలో వెడుతున్నవాడిని, నాకు నువ్వు ఏదో ఇస్తే ఎందుకయ్యా ఇవన్నీ అక్కర్లేదు, నేనేమీ కోరేదే లేదు. నాకు కావాల్సింది మదాకాంక్షామితం వైన 3 అడుగులు మేరయ త్రోవకిచ్చుటది బ్రహ్మాండంబు నా పాలికి. ఒక్క 3 అడుగుల నేల కోరుతున్నాను, అది ఇస్తే నాకు చాలు. ఆ మహానుభావుడు ఇలా నాకు 3 అడుగుల నేల మాత్రం చాలు అని అనగానే చాలా సంతోషించాడు బలిచక్రవర్తి. కారణం ఒక్కటే, 3 అడుగుల నేల కోరుతున్నాడు అంటే, అందున చక్రవర్తి అయిన వాడిని కోరుతున్నాడు అంటే, ఆ అడిగినటువంటి కోరికలో కిటుకు లేకపోతే అంత చిన్న వరాన్ని అడుగుతాడా? అది చిన్న వరంగా కనిపిస్తున్న చాలా పెద్ద వరం అది. పక్కనే శుక్రాచార్యుడి ముఖాన్ని చూశాడు. చూడగానే శుక్రాచార్యుడు అన్నాడు, వీడే విష్ణువు. యథార్థంగా వాడు అడిగిన కోరిక బట్టి తెలుస్తోంది, పొరపాటున కూడా ఇయ్యద్దు. శుక్రాచార్యుడు కనిపించినటువంటి వాడిని విష్ణువు అని యథార్థంగా నిరూపిస్తున్నాడు. వామనుడు వచ్చినటువంటి వాడు తాను అడిగిన కోరిక ద్వారా తాను విష్ణువేని యథార్థంగా బలమైనటువంటి ముద్ర వేసి చెప్తున్నాడు. అందుకని బలిచక్రవర్తికి ఆనందమైంది. చాలు, ఇస్తే ఇతడికే దానాన్ని ఇవ్వాలి, మహావిష్ణువు అంతటి వాడు నా దగ్గరకు వచ్చి చెయ్యి కిందుగా పెట్టాడని పరమ సంతోషాన్ని పొందిపోయాడు. అప్పుడు అన్నాడు, ఎక్కడుంటావు నువ్వు, ఏ ప్రదేశంలో ఉంటావు, ఎక్కడి నిన్ను వెతుక్కు రావాలి? ఇవన్నీ అడిగితే, ఇది నాకు నిలవని ఏ రీతి పలుకుదు, ఒకచోటనక ఎందు ఉండనేత్తు, ఈ నడవడి ఎని ఎట్టు ఒక్కానింతు పురిముప్పోకల పోవనేర్తు, అది నేర్తునిది నేర్తునని ఏల చెప్పంగా నెరుపులన్నీయు నేన నేర్తు, ఎవ్వని వాడను సేమని నుడువుదు, నా ఎంత వాడనై నడువ నేర్తు, ఒరులు కాదు నాకు ఒరులకు నేనవుదు, ఒంటివాడ చుట్టమొకడు లేడు, సిరియు కలదు తొల్లి చెప్పెద నాటంకి, సుజనులందు తరుచు చొచ్చియుందు. ఎవరికి సంబంధించిన వాడిని అని అంటావు? నేనే నాకు సంబంధించిన వాడిని. ఏ నడవడిలో ఉంటాను అని అడుగుతావు? ఓసారి మత్స్యావతారం, ఓసారి కూర్మావతారం, ఓసారి వరాహావతారం, ఓసారి నారసింహావతారం, నా ఇష్టం వచ్చిన అవతారాలను ఎత్తి అక్కడికక్కడ కార్యక్రమాన్ని పూర్తి చేస్తాను. ఏ ఊళ్ళో ఉంటానంటావేంటి? అది నాకు తెలియదు. తిరిగేటటువంటి వాడికి ఏ ఊరు అనేది ఏముంటుంది? పోనీ నీకెవరు చుట్టాలు, భార్య ఎవరైనా ఉన్నారా అంటే, అబ్బో ధనం చాలా ఉంది, ఒకప్పుడు ఒక చోట ఉంది, లక్ష్మీదేవి దగ్గర లేదు అని అర్థం. నా గురించి నీకు కావాలా? సుజనులందు తరుచు చొచ్చియుందు. సత్ హృదయం, మంచి హృదయం ఉన్నటువంటి వాడి హృదయంలోకి నువ్వు ఒక్కసారి వెళ్ళి ప్రవేశించావా నీకు కనిపిస్తాను. ఇదిగో ఈ పక్కన ఉన్న శుక్రాచార్యులు లాంటి వాడి మాత్రం కాదు అని చక్కగా అతడితో సూచిస్తూ అన్నాడు. అర్థమైపోయింది బలిచక్రవర్తికి, ఈయనే సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు అని. స్వయంగా దానాన్ని, పాదాలని కడగడానికి సిద్ధపడి పక్కనే వింధ్యావళనే భార్యని చూచాడు. పాదాలని కడగడము అంటే దానం ఇయ్యడానికి సంసిద్ధునిగా ఉన్నట్లు. అప్పుడు అన్నాడు శుక్రాచార్యుడు, వారి యక్షులందు వైవాహికులందు ప్రాణ విత్త మానభంగమందు చకిత గోకులాగ్ర జన్మరక్షణమందు బొంకవచ్చును అఘము పొందదు అధిప. అబద్ధం ఆడాల్సినటువంటి చోట్లు నేను చెప్తున్నాను. ఈ సందర్భంలో నువ్వు నిశ్చయంగా అబద్ధాన్ని ఆడేసేసి ఈ దానాన్ని ఆపేయి
ఇక్కడో విశేషాన్ని గమనించాలి. ఈ చెప్పినటువంటిది ఏదైతే అబద్ధం ఆడచ్చని కొన్ని స్థలాలు చెప్పాడో ఆ చెప్పినది శుక్ర ఆచార్యుడు రాక్షస లక్షణం ప్రకారం చెప్పాడు తప్ప అది మనం ఆచరించాలని కాదు. భాగవతంలోనే ఉందిటే ఇన్ని చోట్ల అబద్ధాలు ఆడచ్చు అనకూడదు. అది చెప్పింది రాక్షసుడు, రాక్షస ధర్మం. అది వెంటనే వింధ్యావళి స్వయంగా బంగారు చెంబు తీసుకురాగానే ఆవిడ నీళ్లు పోస్తుంటే పాదాలని కడిగాడు మహానుభావుడైన ఈ బలిచక్రవర్తి. లోకంలో విష్ణువుని దర్శించాలని అనుకోవడమే కష్టం. ఆయనని ఒక క్షణకాలం అలా బ్రహ్మాండమైనటువంటి తపోధ్యాన ముద్రలో ఉన్నప్పుడు చూడగలగడం పెద్ద విశేషం. అలా అవుతూ ఉంటే మహావిష్ణువు స్వయంగా రావడం, వచ్చి వాదం చేయడం, చేసి అక్కడ నిలబడడం, నిలబడితే ఆయన పాదాలని స్వయంగా స్పృశిస్తూ కడగలిగడం, దానికి భార్య అయినటువంటి ధర్మపత్ని అంగీకరిస్తూ స్వయంగా పాదాలని కడగడం, విష్ణుపాద జలాన్ని ఇద్దరూ శిరస్సును ధరించడం ఎంత గొప్ప అదృష్టం. చాలా ఆనందం అనిపించింది బలిచక్రవర్తికి. సంతోషించాను నేను. వెంటనే శ్రీ మహావిష్ణువు గురు ధిక్కారం అనేటటువంటిది నేరం కాదని నిరూపిస్తూ ఒకటి భూమి, ఒకటి ఆకాశానికి, ఒక అడుగుని భూమికి, ఒక అడుగుని ఆకాశానికి పెట్టి తన విరాట్ రూపాన్ని చూపించాడు కావాలని బలిచక్రవర్తికి. నువ్వు చేసినటువంటి ఈ వినయం, విధానం, పద్ధతి నాకు నచ్చిందని అడగకుండానే విరాట్ రూపాన్ని చూపించాడు బలిచక్రవర్తికి మహానుభావుడైనటువంటి ఆ శ్రీ మహావిష్ణువు. మూడవ పాదాన్ని ఎక్కడ పెట్టమంటావు అని అడిగాడు. పరమ ఆనందపడిపోయిన బలిచక్రవర్తి నా శిరస్సు మీద ఉంచవయ్యా అన్నాడు. పరమేశ్వరుని పాదాన్ని శిరస్సు మీద ధరించగలిగిన అదృష్టానికి నోచుకున్న బలిచక్రవర్తి పరమ ఆనందాన్ని పొందుతూ ఉంటే భార్య సుతల లోకానికి స్వయంగా పంపిస్తున్నటువంటి విషయాన్ని తెలుసుకుని ఆనందపడిపోయింది. మొత్తం కట్లన్నీ కట్టబడ్డట్టుగా కనిపించాడు బలిచక్రవర్తి తన భార్యకి. వెంటనే భార్య వైపు చూసి శ్రీ మహావిష్ణువు ఏం వరం కావాలన్నాడు. ఆ బంధనాలన్నీ ఛేదించని. ఆ బంధనాలు కర్మబంధాలు తప్ప మరోటి కాదు. వెంటనే బలిచక్రవర్తిని సుతలలోకానికి అణగదొక్కుతూ శ్రీ మహావిష్ణువు అష్టదిక్పాలకులు కూడా నీ వశంలో ఉండేటటువంటి అమోఘమైన సుతలలోకానికి నిన్ను పంపిస్తున్నాను బలిచక్రవర్తి, నువ్వు అదృష్టవంతుడివి అని దీవించాడు. సరిగ్గా ఈ కార్తీక శుద్ధ పాడ్యమి రోజున జరిగినటువంటి కథ ఇది. కాబట్టి మనం ఆ మహానుభావుడైన బలిచక్రవర్తిని స్మరించుకోవలసిన, ఆయనని అలా ఒకసారి తలుచుకోవలసినటువంటి పరమ పవిత్రమైనటువంటి దినం ఇది. పాడ్యమి నిన్నటికి సంబంధించిన మిగిలిన కథ ఈవేళ అనుకున్నాం. ఇక ఈవేళ విధియనాడు భగినీ హస్త భోజనం. అక్క ఇంటికి కానీ చెల్లెలి ఇంటికి కానీ వెళ్ళి అక్కడ ఆవిడ చేసినటువంటి వంటనే తిని నేతి బీరకాయతో వండినటువంటి పప్పుని కానీ పచ్చడిని కానీ స్వీకరించి అక్క అయినట్లయితే పాదాభివందనాన్ని చేసి వస్త్రాలను ఇవ్వాలి. చెల్లెలైనట్లయితే ఆశీర్వచనాన్ని చేసి వస్త్రాలను ఇవ్వాలి. మేనల్లుడిని పలకరించాలి, బావగారిని బావమరుదిని చక్కగా పలకరించాలి. జ్యేష్ఠ పితృసమోమత, అన్నగారు ఎవరైతే ఉంటారో ఆయన తండ్రి తర్వాత తండ్రి లాంటివాడు కాబట్టి వృద్ధాప్యంలో ఉన్నటువంటి తండ్రి దగ్గరికి స్వయంగా ఈ పుత్రుడు వెళ్ళి చెల్లెలి సంసారం ఇలా ఉంది, మేనల్లుడు అలా ఉన్నాడు, బావమరిది ఇలా ఉన్నాడు, బావగారు అలా ఉన్నారు, అక్క ఇలా ఉంది, మేనల్లుడు ఇలా చదువుకుంటున్నారు అని ఇక్కడి ఇంటికి సంబంధించిన సర్వ విశేషాలని స్వయంగా తెలియచేయాలి ఆ పుత్రుడైనటువంటి వాడు పెద్ద కొడుకు తండ్రికి. ఈవేళ సమయం ఏమాత్రం లేదు అని అనుకునేటటువంటి కారణంగానే ఎప్పుడూ కూడా ఈ చెవిలో మాటలన్నింటినీ వినేసి అక్కా చెల్లెలి సంసారం బాగా ఉందని అనుకుంటూ భ్రాంతి పడుతూ ఓ రోజున పెద్దగా మునిగిపోయిన తర్వాత సంసారం చాలా బాధపడుతున్నాం, చెప్పలేనటువంటి అగాధంలోకి కూరుకుపోతున్నాం. కాబట్టి విధియనాడు ఎన్ని పనులున్నా సరే మానుకుని భగినీ హస్తభోజనం పేరిట ముందే ప్రణాళికని సిద్ధం చేసుకుని ఉద్యోగానికి ఎలా అయితే వాడు రమ్మని అంటూ ఉంటే మౌఖికమైన పరీక్షకి వెడుతున్నామో అంత ముఖ్యమైనదిగా భావించి అక్క లేదా చెల్లెలి ఇంటికి వెళ్ళి స్వయంగా ఈ విధంగా భోజనాన్ని చేసి చక్కగా పరామర్శించి 10 మాటలు మాట్లాడి తిరిగి వచ్చినట్టయితే సంసారాలు చక్కబడతాయి. అంతటి గొప్పదైనటువంటి రోజు ఇదిగో మనం అనుకున్నటువంటి ఈ కార్తీక శుద్ధ విధియ అనే పేరు కలిగిన భగినీ హస్తభోజనపు రోజు. ఇప్పటికీ పల్లెల్లో చాలామంది దీన్ని పాటిస్తున్నారు. పట్టణాలు నగరాల్లో వాళ్ళు ఖాళీ లేదు అనుకుని వాయిదా వేసుకుని తర్వాత ఇబ్బంది పడుతున్నారు. ఇక రేపటి రోజున ప్రత్యేకమైనటువంటి ఉత్సవం అంటూ ఏదీ లేదు కాబట్టి స్నానాలు ఎన్ని విధాలు,
ఆ స్నానాల్లో కార్తీక స్నానానికి ఉండే ప్రాధాన్యం ఏమిటి, మరి వృద్ధాప్యంలో ఉన్నవాళ్ళు 90 సంవత్సరాలు ఉన్నవాళ్ళు ఏ విధమైనటువంటి స్నానం చేసినా శారీరకమైన అనారోగ్యం వచ్చి దాదాపు మరణ ఆసన్న స్థితికి వెళ్ళిపోయేవాళ్ళు కూడా ఈ కార్తీకంలో స్నానాన్ని చెయ్యాలా అనే విశేషాన్ని గురించి అనుకుందాం. స్వస్తి.